మామిడికాయ పప్పు రుచిగా రావాలి అంటే కందిపప్పులోకి ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి. ఇప్పుడు పప్పులో కొద్దిగా ఆయిలు, పసుపు, టేస్ట్‌ని బట్టి కారము, అదే విధంగా 2, 3 పచ్చిమిరపకాయ చీలికలు వీటితో పాటు పచ్చి ధనియా పౌడరు, జీరా పౌడర్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేయండి. ప్రెషర్ కుక్కర్‌లో దీన్ని ఉంచి 3 విజిల్లు వచ్చిన తర్వాత కడాయిలో నూనె వేడైన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఎక్కువ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కట్ చేసినటువంటి ఉల్లిగడ్డని ఇందులో యాడ్ చేసి పచ్చి స్మెల్ పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా 2, 3 పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత వెల్లుల్లి క్రష్ చేసింది దీంట్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముక్కలుగా చేసినటువంటి మామిడికాయలను ఇందులో యాడ్ చేసి టేస్ట్‌ని బట్టి సాల్ట్ కలపండి. మామిడికాయలకు పూర్తిగా సాల్ట్ పట్టేసి కొద్దిగా మగ్గిపోతాయి. దీంతో పాటు కొద్దిగా ఇంగువ, పసుపు యాడ్ చేసి ఒక 2, 3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మామిడికాయలు పూర్తిగా మగ్గిపోతాయి. అంటే దాదాపుగా ఒక 70% వరకు మగ్గిపోతాయి. ఇప్పుడు ఉడికించినటువంటి పప్పు ఇందులో యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మామిడికాయ కొద్దిగా పచ్చిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఎంతో రుచికరమైనటువంటి మామిడికాయ పప్పు ఈ స్టైల్‌లో ప్రిపేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching.